తెలుసుకున్నాడా? అప్పుడు 10 ఏళ్లలో మీరు చేసింది తప్పు అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసేది కూడా తప్పే అనుకోవాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళని సాక్ష్యాలు ఆధారాలని కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం ఒకవేళ అప్పుడు కల్వకుంట్ల రాజ్యాంగం వాడుకుంటే ఇప్పుడు ఇంకో రాజ్యాంగం వాడుకుంటుందేమో అని అనుకోవాల్సి వస్తుంది. అంతకుమించి కొత్తగా ఏముంటుంది? లేదు. కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు రోజా గారు ఇంకో మాట చెప్పారు కేటీఆర్ గారు. ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక సాయంత్రం బయట మీడియాతో మాట్లాడుతూ, మా అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే గవర్నమెంట్ వకీళ్ళంతా తెల్లముఖం వేసిర్రు, తలకాయ కిందకి వేసుకురని మాట్లాడాడు. ఇలా మీ వకీల్ అంతా గొప్పగా ఆర్గ్యూ చేసిన తర్వాత మీరు కేసు ఓడిపోయినారు. కోర్టు కేసు కొట్టేసింది, క్వాష్ పిట్స్ అని కొట్టేసింది. అంటే మీ అడ్వకేట్లు ఇప్పుడు తలదించుకోవాలా? మీ అడ్వకేట్లు తలదించుకోవాలా లేదా నువ్వు మాట్లాడిన దానికి నువ్వు తలదించుకుంటావా? అందుకని ఈ కేసు మొదలైనప్పటి నుంచి కేటీఆర్ గారు ఎందుకో తొందరపడి మాట్లాడుతున్నారు, అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సింపుల్గా ఒక లైన్ చెప్తే అయిపోయేదానికి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తా వచ్చినావు కదా 10 ఏళ్ల నుంచి. ఇలా నువ్వు కూడా పోయి నిలబడితే అయిపోతుంది కదా. అంటే ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా ఆయన కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తాను, విచారణకు నేను సహకరిస్తాను, ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు కాబట్టి విచారణను ఎదుర్కొంటాను అని చెప్తున్నారు. మరి అసెంబ్లీలో దీనికి చర్చకు సిద్ధమా అని చెప్పేసి బహిరంగ విచారణ చేద్దాం అని చెప్తే కూడా మరి ఎందుకు రేవంత్ ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది? ఎందుకు బహిరంగ చర్చ ఎందుకు చేయాలి? బహిరంగ చర్చ ఎందుకు చేయాలి? దేని మీద చేయాలి బహిరంగ చర్చ? ఏం సబ్జెక్ట్ మీద చేయాలి? బ్లేటెంట్ కనబడుతుంది కదా ముఖం మీద. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కామన్ మ్యాన్ అడిగినా చెప్తారు. ఈ దేశంలోంచి డబ్బు విదేశాలకు పోవాలంటే ప్రభుత్వ సొమ్ము కానీ ప్రైవేట్ సొమ్ము కానీ జనరల్గా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలని చెప్తారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేదు, ఒక ప్రాపర్ అగ్రిమెంట్ లేదు. నువ్వు మంత్రివి కాదు, ఆపద్ధర్మ మంత్రివి. మీ సార్ ముఖ్యమంత్రి కాదు, అప్పటికి ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు. ఎవరున్నారు? ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో మీరు పనిచేస్తున్నారు. సరే నాలాంటి వాడంతా తక్కువ చదువుకున్నాను, నువ్వు అంటే అమెరికాలో చదువుకొని వచ్చినావు కదా, చట్టం తెలవాలి కదా నీకు. డబ్బులు వేరే దేశాలకు పంపేటప్పుడు అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆలోచించాలి కదా. ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు? ఎంత మా అంటే 50 కోట్లు ఏదో మాట్లాడుతున్నారు. ₹1 అయినా తప్పే. దొంగతనం ₹1000 దొంగతనం చేసినా దొంగనే అంటారు దాన్ని. IPC 379 కింద పాత శిక్షణలలో కేసులు పెట్టేటోళ్ళు ఇప్పుడు BNS భారత న్యాయ సంహిత చట్టం కింద కొత్త చట్టాల కింద కేసు పెడుతున్నారు. కాబట్టి నేను 50 కోట్లే పంపించినా, నేను మంత్రిగా పంపించినా, ఇవే మాటలు వచ్చి ఏసీబీ ఆఫీస్లో చెప్పొచ్చు కదా. దానికి అడ్వకేట్లు ఎందుకు, ఇంకా అద్దాల మేడలు ఎందుకు? అంటే ఏసీబీ విచారణకు వెళ్తున్నప్పుడు అడ్వకేట్లను తీసుకెళ్లడం తప్ప? ఇప్పుడు మీరు ఒక దొంగతనం చేసిరని మీ మీద ఆరోపణ వచ్చింది రోజా గారు, అనుకుందాం ఒక నిమిషానికి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో చాలాసార్లు దొంగల్ని పిలుస్తూ ఉంటారు, లేదా మర్డర్ చేసిన వాళ్ళని పిలుస్తూ ఉంటారు, నేరస్తుల్ని పిలుస్తారు, లేదా ముద్దాయిల్ని పిలుస్తారు. పిలిచినప్పుడు నేను అడ్వకేట్లను తోలుకొని వస్తాను, మీ ఆర్గ్యుమెంట్ ఏంది నాకు అర్థం కాలేదు. అంటే ప్రతి దొంగ, ప్రతి మర్డర్ చేసినాడు, ప్రతి ఇంకో కేసు చేసినాడు అందరూ కూడా అడ్వకేట్లను తీసుకొని వస్తే ఇక పోలీసు వాళ్ళు ఏం చేయాలి మరి? ఇంతకుముందు అట్లే చేసిరా మరి? రఘునందన్ రావుని అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తెచ్చుకోమని చెప్పిరా? అడ్వకేట్ కదా. ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తీసుకుపోయేందుకు అవకాశం ఇచ్చిండ్రా? ఇవన్నీ డ్రామా కంపెనీ వేసాలు, డొల్లతనాలు అన్నట్టు. ఎందుకు అడ్వకేట్ ఎందుకు? నువ్వు బాగా చదువుకున్నావు కదన్నా, అమెరికాలో చదువుకుంటే మస్తు సర్టిఫికెట్లు ఉండే, లక్షల జీతాలలో పనిచేస్తేవి, ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతూ అవుతుంది. ఇక నీకెందుకు భయం అవుతుందన్న? నీకెందుకు భయం అవుతుంది? ఏదో అన్నాడు మొన్న తీసుకుపోయిన పట్నం నరేందర్ రెడ్డిది ఏదో స్టేట్మెంట్ రాంగ్ రాసిరని. అంటే మీరు 10 ఏళ్లలో పోలీసులో గదే నేర్పించారు అన్నట్టు కదా. పోలీసులు ఏదంటే అది రాసుకోవచ్చు అని చెప్పదలుచుకున్నావు నువ్వు. ఈ కేసులో మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు అడుగులు తడబడతా ఉన్నాయి. ఈజ్ నాట్ ఆన్ వన్ స్టాండ్. పొద్దుకోటి మాట్లాడుతూ ఉన్నాడు, ఆగమాగం అయిపోతా ఉన్నాడు. అవుతూనే మళ్ళీ చెప్తున్నాడు, ఏముంది మా అంటే జైలుకి పోతా, యోగా చేస్తా, గట్టిగా చేస్తా, వాకింగ్ చేస్తా, చెయ్యి ఎవరు వద్దన్నారు. ఇప్పుడు కూడా యోగా చేయి, ఇప్పుడు కూడా ఇంట్లో దేవుని పెట్టుకుని దండం పెట్టొద్దంటలేం కదా. రేపు జైలుకి పోయినాక అదే పని చేయాలి కదా. నువ్వు ఎట్లా దేవుని నమ్మవు కదా, ఆ దేవునికి దండం పెట్టుడు మొదలుపెట్టు, ఆరోగ్యానికి మంచిది అవుతుంది. ఇప్పుడు ఆ పార్టీ నేత హరీష్ కూడా నిన్న మాట్లాడుతూ, ఇక్కడ మేమేమి డబ్బులు కట్టలతో దొరకలేదు, మేమేమి జైలుకి వెళ్ళడానికి, ఇది ఈ కేసును అనవసరంగా మీరు పక్కదోవ పట్టిస్తున్నారు, దీంట్లో విచారణ మాత్రమే చేయమని చెప్పింది, ఎవరు దోషని ఇంకా తేలలేదు కదా, ఎందుకు దీన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారని అడుగుతున్నారని. సో ఇప్పుడు ఒకరు పోయినరు, 2 లైన్లు ఉన్నారు, 3 పోయితే సిద్ధపడుతున్నారు, అంతకుమించి ఇంకేం లేదు ఆడ. ఇవన్నీ ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ అని లొల్లు ఎక్కువ పెడుతుంది టీఆర్ఎస్. ఆ లొల్లి పెడుతున్న వాళ్ళు అందరూ చూడురు. మీరు ఈ 5 ఏళ్ళలో అందరూ వాళ్ళు పోతారా ఓరో చూడురు, లైన్ కడతారు అందరు. వాళ్ళకు కూడా తెలిసిపోతామని, కానీ ఏదో మేకపోతు గాంభీర్యం తప్పితే ఏం లేదు అక్కడ. పైకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు, వెనకకెళ్ళి వచ్చి మా మీద కేసులు పెట్టుకురు అని బతిలాడుకుంటారు వాళ్ళంతా. కడిగిన ముత్యాలుగా మీరు కాదు చెప్పాల్సింది, కోర్టు చెప్పాలి ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది కోర్టు చెప్పాలి. చెప్పేదాకా ఓపిక పట్టుర్రి. అదే కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయమన్నది, ఇన్వెస్టిగేషన్ సహకరించమన్నది. ఎందుకు భయపడుతున్నారు? ఓకే, అక్రమంగా కేసులు పెడుతోంది, ప్రభుత్వ వైఫల్యాలను మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాము, అందువల్లనే మా నోళ్లు నొక్కేయడం కోసం ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతున్నారు? మిమ్మల్ని నమ్మింది ఎవరు? తెలంగాణ సమాజం మిమ్మల్ని వద్దనుకుంది, మీ కుటుంబానికి నమస్కారం పెట్టి వద్దనుకున్నారు.
మొత్తానికే ప్రజలలో ఏకభావం రావడానికి రాజకీయాల పట్ల మీ కుటుంబం కారణమైంది. ఒకరు 2, 3, 4